నూనెలు కల్తీ, బియ్యం కల్తీ, కూరగాయలు కల్తీ, పండ్లు కల్తీ, మనుషులు కల్తీ, మనుషుల ప్రేమలు కూడా కల్తీ. ఓ రకంగా చెప్పాలంటే ఈ దునియా అంతా కల్తీ అయిపోయింది. ఇక ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తుంది అని అనుకుంటురులే. మేమేమన్నా వెనకటి లెక్కన టెక్నాలజీ ఆకాశంలో దూసుకుపోవట్టే అనుకుంటా పండుగలను కూడా కల్తీ చేస్తున్నట్టులా. తెలంగాణ సాంస్కృతిక రాజకీయ అస్తిత్వ పోరాటాల్లో బతుకమ్మది చెరగని చరిత్ర. 9 రోజులు ఆడబిడ్డలు ఆడి పాడే పూల పండుగ. అచ్చమైన తెలుగుతనం ఉంటది ఈ బతుకమ్మ పండుగల. జానపదాల్లోంచి ప్రజల్లోంచి పుట్టింది ఈ పండుగ. వెనుకట ఇంటి లోపలనే ఉన్న ఆడోళ్ళు బయటకు వచ్చి మంచిగా తయారై చేతులతో సప్పట్లు కొట్టుకుంటా గాజుల మూత మోగిస్తారు పాటకు తగ్గట్టే. వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలను, పడుతున్న ఇబ్బందులను గిట్ల పాట రూపంలో పాడుతూ గౌరమ్మ తల్లికి ఎల్లవోసుకుంటోళ్ళు. ఎంగిలి బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ దాకా 9 రోజుల పండుగ. పొద్దుగాలనే లేచి కంచకు పోయి తంగెడి పూలు, గునుగు పూలు, ముత్యాల పూలు తెచ్చి పేర్చి మధ్యలో గౌరమ్మను పెట్టి ఆడి పాడతారు. తెలంగాణలో పెద్ద పండుగ బాగా భక్తి శ్రద్ధలతో చేస్తారు. అయితే ఇప్పుడు కాలం మారబట్టే, టెక్నాలజీ దూసుకుపోవట్టే మళ్ళీ గీ వెనకట్ లెక్కనైనా అని మార్కెట్లోకి ప్లాస్టిక్ బతుకమ్మలు వచ్చినాయి. పూలు తెచ్చి బతుకమ్మను పేర్చి ఇదంతా ఎవరు చేస్తారు అని ఒళ్ళొంగలేని వాళ్ళు మార్కెట్లో పోయి 100-200 పెట్టి ప్లాస్టిక్ బతుకమ్మలు తెచ్చి ఆడుతున్నారు. ఇంగిటు చుట్టూ సప్పట్లు కొట్టుకుంటా ఎవరు వాడతారని డీజేల మూత మోగిస్తున్నారు. బాక్సులు గిప్ప గిప్ప గుద్దుతుంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టే ఎగురుతుంటారు. సప్పట్లు కొడితే చేతులు నొత్తాయి అనుకుంటారేమో కొందరు అక్కలు. కోలాటాలు ఆడుతున్నారు. పూల బతుకమ్మ వంతుకు ప్లాస్టిక్ బతుకమ్మ, పాటల వంతుకు డీజే సప్పుళ్ళు, సప్పట్ల వంతుకు కోలాటాలు వచ్చినాయి. మరి గీంత మాత్రానికి పండుగ ఎందుకో మరి. మొత్తం మీద అయితే బతుకమ్మ పండుగ ఇప్పుడు ఆడాడ చూస్తున్న బతుకమ్మ పండుగకి పొంతనే లేదు పొండ్రి.